ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం వేమన యోగేశ్వరాయ నమో నమః. చూపు ఉండాలి అంటారు, ముందు చూపు ఉండాలి అని అంటారు. ముందు చూపు ఉంటే, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. అందుకని చెప్పి సరిగ్గా నడుచుకుంటారు, భవిష్యత్తులో కూడా బాగుంటారు, వర్తమానంలో చేయాల్సింది చేస్తారు అని ముందు చూపు ఉండాలండి అంటారు. ఏ పని చేసినా, ఎవరితో సంబంధం ఏర్పరచుకున్నా, ఇంకా ఏ కార్యం చేపట్టినా ముందు చూపు ఉండాలండి అంటారు. ప్రాపంచికంగా ఆలోచిస్తే ముందు చూపు ఉండాలి, సరే. కానీ వికాస మార్గంలో ఎలా పయనించాలో ఆలోచిస్తే, ఆధ్యాత్మిక మార్గంలో చైతన్య స్థాయి ఎలా ఎదగాలో ఆలోచిస్తే, యథార్థంగా ఎలా జీవించాలో ఆలోచిస్తే వెనక చూపు ఉండాలి అని అంటుంది ఆధ్యాత్మిక శాస్త్రం. వెనక చూపు ఉండాలి. ముందు చూపు సరే, ముందు చూపు రేపు ఎలా ఉండాలి, ఎల్లుండి ఎలా ఉండాలి, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఏ బంగ్లాలో ఉండాలి, ఏ కారులో ఉండాలి, ఎంత హాయిగా ఉండాలి, ఎన్ని విదేశాలకు వెళ్ళి, ఇవన్నీ సరే. కానీ వెనక చూపు ఉండాలి అంటారు. ఎందుకంటే ముందు చూపు ఎన్నిసార్లు చూసావు, ఇప్పుడేం కొత్త ముందు చూపు చూడడం. ఇంతకు ముందు ఎన్ని జన్మల్లో ఎన్నిసార్లు ముందు చూపులు చూసి ఆ విధంగా ఎన్ని ముందు చూపులు చూసినా కూడా తృప్తి లేకుండా పోయావు. వెనక చూపు చూడడం చాలా ముఖ్యం. ఎందుకనంటే గతంలో ఏవి మోసం చేశాయి, ఏవి ద్రోహం చేశాయి, ఏవి దగా చేశాయి, ఏవి అడ్డు తగిలాయి, ఏవి ఆటంకపరిచాయి, ఇవన్నీ కూడా తెలుసుకునేటట్లయితే, గుర్తుంచుకునేటట్లయితే వాటన్నిటినీ విడిచిపెట్టేయాలి, వాటన్నిటినీ త్యజించాలి, వాటితో సంబంధాన్ని పరిత్యజించాలి. దేహం ఎప్పటికీ ఉంటుందనుకున్నాం, ఉన్నదా? చిట్టి చివరకు తోడొస్తుందా? పోయింది. ధనం వస్తుందనుకున్నాం, పోయింది. సంబంధాలు వస్తాయనుకున్నాం, పోయాయి. ఇంద్రియాలు వస్తాయనుకున్నాం, పోయాయి. ఇంద్రియ భోగాలు ఉంటాయనుకున్నాం, పోయాయి. ఇలా చూస్తూ వెళితే దేహేంద్రియ మనోబుద్ధుల్ని నమ్మాం, అవి ఏం చెబితే అవి చేశాం, ఏం కావాలంటే అవి అందించాం. మరి చిట్టి చివరికి ఏమన్నా మిగిలాయా? ఒక్కటి మిగలలేదు, అన్నీ వెళ్ళిపోయాయి. అందుకని వెనక చూపు చూసేటట్లయితే వెనక ఇవన్నీ నన్ను దగా చేశాయి, ద్రోహం చేశాయి, వెళ్ళిపోయాయి, చిట్టి చివరికి ఎవరూ రాలేదు. మళ్ళీ ముందు చూపు చూస్తానని చెప్పి ముందు చూపు చూస్తూ మళ్ళీ వీటి కోసమే పనులన్నీ చేస్తూ, ఇవే ఉంటాయని చెప్పి ఆశిస్తూ, ఇవే నిజమైనటువంటి సంబంధంగా గుర్తిస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఏమిటి? అసలు నిజంగా చూస్తున్నట్ల, కళ్ళు ఉండి చూస్తున్నట్ట, నిజంగా బుద్ధి ఉండి ఉపయోగిస్తున్నట్ట. అందుకనే వెనక చూపు చాలా ముఖ్యము అంటారు. వెనక చూడడం నేర్చుకోవాలి. వెనక చూపు అనేటటువంటిది చాలా ముఖ్యం. అందుకనే ఒక చోట అంటారు, కులం ధనం బలం శాస్త్రం సోదరా బాంధవా ఇమౌ. కులము కానీ, ధనము కానీ, బలము కానీ, శాస్త్రము కానీ, సోదరులు కానీ, బాంధవులు కానీ మరణేనోపయుజ్యంతే గురురేకో హి తారకః. మరణ సమయం ఆసన్నమైనప్పుడు కులం రక్షిస్తుందా, ధనం రక్షిస్తుందా, బలం రక్షిస్తుందా, శాస్త్రం వచ్చి రక్షిస్తూ ఉందా నీకు? ఈ శాస్త్రంలో, ఆ శాస్త్రంలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక తత్వశాస్త్రం వదిలేసి మిగతా అవన్నీ పట్టుకొని దీంట్లో ప్రావీణ్యం ఉంది, దాంట్లో డాక్టరేట్ ఉంది అని అంటూ ఉన్నావే, అది రక్షిస్తుందా? సోదరులు రక్షిస్తారా, బంధువులు రక్షిస్తారా? ఎవ్వరూ రక్షించరు, ఎవరూ కాపాడలేరు, ఎవరూ రాలేరు, ఎవరూ తోడు నిలవలేరు. మరి ఎవరు నిలవగలరు? వీళ్ళందరూ ఇంతకు ముందు నుంచి ఉన్నారు, వాళ్ళందరూ వెనకాల వీళ్ళందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎవ్వరూ నీతో పాటు రాలేదు, ఎవ్వరూ నీ నిజమైనటువంటి దుఃఖాన్ని పంచుకోలేకపోయారు, మరణించిన తర్వాత నీ తోడు నిలవలేకపోయారు. ఆ సమయంలో కాపాడగలిగేది ఎవరు అంటే గురురేకో హి తారకః. అంటే పరబ్రహ్మమే గురువు రూపంలో ఉండి రక్షిస్తాడు, లేదా దేవుడే, భగవంతుడే రక్షించగలడు. అంతేగాని ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు. అందరూ నేమున్నామని అంటారు, కానీ ఎంతవరకు ఎవరు మాత్రం రాగలరు? అందుకనే వేమన్ అంటూ ఉన్నారు, వెనుక చూపు చూడవయ్యా అంటున్నారు. వెనుక చూపు చూస్తే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తాయి. మళ్ళీ అవే పొరపాట్లు చేయకుండా, అలాగే ఇప్పుడు కూడా ముందు చూపు చూసుకోవాలని చూస్తూ ఉంటే కూడా ముందు చూపు చూస్తూ వెనక ఏముందో తెలుసుకుంటూ వెళ్ళేటట్లయితే ఆ వెనక ఉన్నది తరగనటువంటి నిధి అని తెలిసొస్తుంది. అదే నిజమైన పెన్నిధి అని అర్థమవుతుంది అని చెప్తూ ఈ విధంగా చెప్తున్నారు వేమన యోగీంద్రులు. తోలు తిత్తిలోన తొలుత బుట్టినవాడు వెనుకదెలియలేడు వివరి అయిన, వెనుకదెలియలేక వెర్రి అయి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. తోలు
తిత్తిలోన తొలుత బుట్టినవాడు. ఇదేం మొదటిసారి కాదు నువ్వు జన్మ తీసుకోవడం. తోలు తిత్తి అంటే గర్భం, ఆ గర్భంలో నువ్వు జన్మించడం అనేటువంటిది మొదటిసారి కాదు. ఇది నీకు తోలే ఉంది, నువ్వు పుట్టిన చోట తోలే ఉంది. ఈ తోలు ఆ తోలులో పుట్టింది. ఏం మొదటిసారి పుట్టింది? తోలు తిత్తిలోన తొలుత బుట్టినవాడు. ఇంతకుముందు చాలాసార్లు పుట్టావు, ఇది మొదటి జన్మ కాదు. ఇంతకుముందు ఇట్లానే ఎన్నోసార్లు నీకోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నోసార్లు నువ్వు ఇలా జన్మించావు, ఎన్నోసార్లు మళ్ళీ మరణించావు, ఎన్నోసార్లు మళ్ళీ పుట్టావు. మళ్ళీ ఆ కర్మలు నేను తీసుకొని వచ్చి మళ్ళీ ఈ యోనిలో బంధించేసాయి. మళ్ళీ పుట్టావు. అందుకని వెనక ఒకసారి చూసుకో. ఇది మొదటిసారి కాదు పుట్టడం, మొదటిసారి కాదు వీటన్నిటిని పట్టుకోవడం, మొదటిసారి కాదు వీటన్నిటిని అన్వేషించడం, ఇవే సర్వస్వం అనుకోవడం. ఇంతకు ముందు కూడా నువ్వు పుట్టావు, దానికి కారణం వెతుక్కో. ఎందుకు పుట్టావో అంతకుముందు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పుట్టావో. పుట్టావంటే పోయావు అని కూడా అర్థం ఉంది. పుట్టావు ముందంటే నువ్వు ముందు కూడా పోయావు. ఇది మొదటిసారి కాదు, పుట్టావు, పోతావు గ్యారెంటీగా. అంటే ఏమిటి? తోలు తిత్తిలోన తొలుత బుట్టినవాడు. తోలు తిత్తిలో పుట్టావు అంటే యథార్థంగా తిత్తి నీది కాదు, నువ్వు తిత్తి కాదు. అంటే తోలు తిత్తిలో పుట్టావంటే వచ్చి పడ్డావు, ఎక్కడి నుంచో పడ్డావు, ఎక్కడి నుంచో దిగజారావు, దిగిపోయావు అని చెప్తూ ఉన్నారు వేమన. వెనుక తెలియలేడు వివరి అయిన తోలు తిత్తిలోన తొలుత బుట్టినవాడు. వెనుక తెలియలేడు వివరి అయినా. బాగా వివరిస్తాడు ఉన్నటువంటివన్నీ కూడా. ఏమి అడిగినా కూడా చెప్తూ ఉంటాడు. దీంట్లో ప్రావీణ్యత ఉందంటాడు, దాంట్లో జ్ఞానం ఉందంటాడు, ఏమేమో చెప్తుంటాడు. ఊరికే మాట్లాడుతుంటాడు. ప్రపంచంలో ఉండే విషయాల గురించి, ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాడు, విపులంగా మాట్లాడతాడు, వివరిస్తాడు. కానీ వెనుక తెలియలేడు. తన వెనకాల ఉన్నటువంటి ముందు గడిచినటువంటి గతమేమో తెలియదు, ముందు పుట్టినట్టు పుట్టుక తెలియదు, ముందు పడినటువంటి పాటలు తెలియదు, ముందు పట్టుకున్నటువంటివన్నీ మోసం చేసి పోయావని తెలియదు. అందుకని చెప్పేసే వెనుక తెలియలేడు వివరి అయిన. వెనుక తెలియలేక వెర్రి అయి చెడిపోవు. వెనుక ఎవరికైతే తెలియదో వాడు వెర్రివాడై చెడిపోతాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి వాడు అయిపోతాడు. ఏమీ తోచదు వాడికి. చేయాల్సింది చేయలేకపోతాడు, చేయకూడదు చేయకుండా ఉండలేకపోతాడు. అందుకని చెప్పేసి బాగుపడడం వదిలేసి చెడిపోతాడు. ఆ పుట్టిన చోట తోలుతిత్తులో ఎట్లా నిర్బంధించబడ్డాడో, ఎట్లా కష్టపడ్డాడో, ఏ విధంగా యాతన పడ్డాడో ఆ యాతనలన్నీ మర్చిపోయాడు. ఆ పడుతూ ఉండేటప్పుడు యాతనలు ఎన్నిసార్లు అనుకున్నాడో, మళ్ళీ ఇటువంటి యోనిబంధం వద్దు, మళ్ళీ ఇటువంటి గర్భవాసం వద్దు, మళ్ళీ ఇట్లాంటి దాంట్లో ఇరుక్కోకూడదు, మళ్ళీ ఇటువంటి ఈ పరిమితమైనటువంటి దేహానికి బందీ కాకూడదని ఎన్నిసార్లు అనుకున్నావో, అనుకున్నవన్నీ కూడా పుట్టింగానే ఎట్లాగైతే మాయ పట్టుకోగానే మరిచిపోయావో. వెనుక తెలియలేడు వివరి అయినా. వెనుక తెలుసుకోలేకుండా పోతూ ఉన్నావు నువ్వు. అందుకనే ప్రతిసారి కూడా నేను నాది అని అహంకారము మమకారము అని వాటిల్ని పట్టుకొని తప్పుడు దాదాత్మతల వలన చెడిపోతూ ఉన్నావు. నీవు కానటువంటివన్నీ నీవనుకొని, నీది కానిది నీదనుకొని, నీవు కానివి నీవనుకొని ఈ విధంగా చెడిపోవడం జరుగుతూ ఉంది. అందుకని అహంకారాన్ని మమకారాన్ని పట్టుకున్నావు వెనకాల, ఇప్పుడు అలానే పట్టుకుంటూ ఉన్నావు. వెనుక తెలియలేడు వివరి అయినా. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. వెనుక తెలియలేక వెర్రి అయి చెడిపోవు. వెనుక తెలియట్లేదు నీకు. నువ్వు ఇప్పుడు ముందు చూపని చూస్తున్నావు. ఇంద్రియాలకు వెనక ఏముంది? అసలు దేహమైన అదనుకుంటున్నాం. దేహానికి వెనక ఇంద్రియాలు. వెనక అంటే సూక్ష్మంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంద్రియాలకు వెనక మనస్సు, మనసుకు వెనక బుద్ధి, బుద్ధికి వెనక దాన్ని ప్రకాశింపజేసేటటువంటి చైతన్యం, అదే సాక్షి. అది ఉంది వెనుక, దాన్ని చూడట్లేదు. నువ్వు కోరికను చూస్తున్నావు. కోరిక ఇంద్రియాల ద్వారా బయటికి తీసుకుని వెళ్తుంటే ఇంద్రియ విషయ వస్తువును చూస్తున్నావు, దాంతో సంబంధాన్ని చూస్తున్నావు, అనుభవాన్ని చూస్తున్నావు, ఇవన్నీ ఆలోచిస్తున్నావు, తృప్తిని పొందాలని చూస్తున్నావు. కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు కూడా చేశావు. కానీ ఇప్పుడు చూడాల్సింది ఏమిటి? వీటికి వెనక ఏముంది? నిజానికి వెనక ఏముంది? దాంట్లోనే ఉంది ఉండాల్సిందంతా కూడా. ముందే ఉంది, ముందేమీ లేదు. ముందు నువ్వు పోతే నీ అంతమే ఉంది ముందుకు వెళ్ళేటట్లయితే. వెనక ఉంది చూసుకో. వీటన్నిటికీ వెనక వీటన్నిటిని ప్రకాశింపజేస్తూ ఉందే, దేదీప్యమానంగా వెలిగిపోయేలా, జీవాన్ని ఉట్టిపడేలా చేస్తూ ఉందే, దాంట్లో ఉంది ఉండాల్సిందంతా కూడాను. దాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి, దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ముందర అందరూ చూస్తారు, వెనక ఏ కొందరో చూడగలుగుతారు వెనక ఉండేటటువంటి విషయాన్ని. సరే, దేహమే సర్వస్వం అనుకుంటున్నాం, దేహానికి సంబంధించినవే నా పరమావధి అనుకొని చెప్పేసి వాటిల్లోనే జీవితాన్ని సాగిస్తున్నాం. ఈ దేహము పంచభూతాత్మకమైనటువంటిది. ఆ పంచభూతాలకు వెనక పంచతన్మాత్రలు ఉన్నాయి. వాటికి వెనక అహంకారం ఉన్నది, దానికి వెనక మహత్ ఉన్నది, దానికి వెనక అవ్యక్తం ఉన్నది, దానికి వెనక సగుణ బ్రహ్మం ఉన్నది, దానికి వెనక నిర్గుణ నిరాకార పరబ్రహ్మం ఉన్నది. అది తెలుసుకో వెనకాలేముందో. ఈ దేహమే సర్వం కాదు, ఈ దేహమే అన్నిటికీ మూలం కాదు. దేహానికి వెనకాల పంచమహాభూతాలు ఉన్నాయి. దాని వెనకాల ఆలోచించుకుంటూ పోతే చిట్టి చివరకు అన్నిటిని దాటుకుంటూ వెళ్ళి వ్యక్తమైనటువంటివన్నీ చూసి చివరకు అవ్యక్తంలోకి వచ్చి ఆ అన్మానిఫెస్ట్ను కూడా దాటి అవ్యక్తం కంటే అతీతమైనటువంటి దానిగా చూస్తూ
చూస్తూ ఆ సగుణ బ్రహ్మాన్నే చూడాల్సి వస్తుంది. దానికంటే వెనకాల ఏముందని చూసుకుంటూ వెళ్ళేటట్లయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే ఉంది. మరి దానికి ముందు ఉన్నటువంటివన్నీ కూడా నిలిచేవి కాదు, నిజంగా ఉండేవి కాదు, అన్నీ ఊడిపోయేటివే, ఉన్నట్లు కనిపించేటువంటివే. అందుకని వాటిల్ని పట్టుకొని ముందు చూపు అనుకొని ఎక్కడికి వెళ్తావు? ముందు చూపుని సృష్టి చేసుకుంటూ వచ్చాయి, సగుణ బ్రహ్మంగా మారింది. సగుణ బ్రహ్మం నుంచి అవ్యక్తం, అవ్యక్తం నుంచి మహత్వం, మహత్వం నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, ఇదిగో జగత్తంతా ఇట్లా తయారై ఉంది. ముందు చూపు చూసుకుంటూ వెళ్తున్నాం, జగత్తులోకి వచ్చి పడ్డావు. వెనక చూపు చూసుకుంటూ వెళ్ళు, నీ మూలానికి వెళ్ళిపోతావు. నీ మూలం ఏమిటి? నిర్గుణ నిరాకార పరబ్రహ్మం. దాంట్లోకి వెళ్ళిపోతావు. అది ఆ విధంగానైనా వెళ్ళొచ్చు, దేహం నుంచి జగత్తు నుంచి ఎట్లా తయారైందని చెప్పేసి. లేదా ఇవన్నీ యోచించేది, ఇవన్నీ చూసేది, ఇవన్నీ కోరేది, ఇవన్నీ భోగించాలనుకునేది, ఇవన్నీ నావి కావాలనుకునేది, వీటిల్లోనే పడి సతమతమైపోతూ ఉండేటటువంటి నీవు, నీ వెనకాలే ఉంది, నిన్ను వెలిగింపజేసేటటువంటి ఆ చైతన్యమే ఆధారంగా కనపడుతూ ఉంది. అందుకని నిజంగా వెనక గనక ఎప్పుడైతే చూడడానికి నువ్వు అలవాటు చేసుకున్నావో, ఆ వెనక ఉన్నదే నీ నిజమైనటువంటి స్వరూపం, వెనక ఉన్నదే నీ తత్వం, వెనక ఉన్నదే నీ సత్యం. అది నువ్వు ఆధారం చేసుకోవాలి. నా వెనక ఉన్నారు అంటారు, మామూలు ప్రపంచంలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నా వెనక ఎవరున్నారో తెలుసా, నా వెనక వీళ్ళున్నారో తెలుసా, నా వెనక వాళ్ళున్నారు తెలుసా, నా వెంట ఇంకా బలగం ఉంది తెలుసా, నా వెనక ఇంతమంది రికమెండేషన్ ఉంది తెలుసా. వెనక అంటే ఏమిటక్కడ? ప్రాపంచిక భాషలో, వ్యవహారిక భాషలో కూడా అంటే ఆధారంగా ఉన్నటువంటిది, చేయూతనిచ్చేటటువంటిది, తోడుగా ఉన్నటువంటిది, సహాయాన్ని చేసేటటువంటిది, దాన్ని వెనక అంటారు. దాని తర్వాత ఎంత వెనకేసుకున్నావు అని అంటూ ఉంటారు. అంటే సంపాదించి ఎంత వెనకేసావు అంటారు, ఎంత ముందేసుకున్నావు అనరు, ఎంత వెనకేసావు అంటారంటే ఎప్పుడైనా పనికొస్తుందేమో, ఎప్పుడైనా ఆధారంగా ఉంటుందేమో, ఎప్పుడైనా సపోర్ట్గా ఉంటుందేమో, ఎప్పుడైనా తోడుగా ఉంటుందేమో అని చెప్పి. అవన్నీ తోడుగా ఉండేవి ఏవీ లేవు. అవన్నీ వెనకేసుకున్నా ఎక్కడేసుకున్నా తోడుగా ఉండవు. నిజంగా వెనక అంటే మనల్ని నిజంగా రక్షించేది, కాపాడేది, తోడుగా ఉండేది, ఆధారంగా ఉండేది, ఎప్పటికీ వీడకుండా ఉండేటటువంటిది, ఏవి ఊడిపోయినా ఊడకుండా ఎప్పుడూ ఉండేటటువంటిది, ఆ వెనకాల ఉండేటటువంటిది ఒకటే. మనం ఒక సినిమాని చూస్తాం, ఆ సినిమాలో ఉండే దృశ్యాలను చూస్తాం, ఆటపాటలను చూస్తాం, హావభావాలను చూస్తాం, దానికి వెనకే ఉందో ఎప్పుడైనా గుర్తించామా? ఆ వెనక ఉండేటటువంటిది తెర. ఆ సినిమా చూడాలంటే ఆ తెర ఉండాలి. ఆ తెరలో కదలికలు అనేటువంటివి ఉండవు. ఆ సినిమాలో చాలా కదలికలు ఉంటాయి. అలాగే మనసులో చాలా కదలికలు ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఉద్రేకాలు ఉంటాయి, భావాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, తృష్ణలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి. వీటిల్లో పడిపోతున్నాం. ముందు చూపు అని చెప్పి వాటిని పట్టుకొని ఇంకా వాటిని పెంచుకుంటూ, ఇంకా బంధాలు పనివేసుకుంటూ, ఇంకా కర్మబంధంలో పడుతూ, మరీ ఇంకెన్నిసార్లు తోలుతిత్తులో పడి అక్కడ బందీగా ఆగిపోవడానికి తయారు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఈ దానికి ఉండాల్సిన ముందు చూపు ఇది ఎన్నిసార్లు ఉన్నదో. ఇది మొదటిసారి నువ్వు పుట్టింది, అనేక సార్లు పుట్టావు పోయావు. అందుకని చెప్పేసి వేమని చెప్తున్నారు, వెనక చూడు, వెనక ఉన్నటువంటి విషయాన్ని చూడు. వెనక నిజమైనటువంటి తత్వం ఉంది. ముందు ఏముంది? కింద పడ్డం తప్పేం లేదు, ముందు పోవడం తప్పేం లేదు ముందు. అందుకే అంటున్నారు వేమన, తోలు తిత్తిలోన తొలుత బుట్టినవాడు వెనుక తెలియలేడు వివరి అయిన, వెనుక తెలియలేక వెర్రి అయి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. అందుకే మనం కూడా వెనక కూడా చూద్దాం, వెనక ఉన్నదానిని చూద్దాం, వెర్రివాడై చెడిపోకుండా మనల్ని మనం కాపాడుకుందాం, వేమన చెప్పిన పదంలో నడుస్తూ ఉందాం. హరి ఓం.